వార్ జరుగుతుంది. సడన్ గా ఇంటర్నెట్ అంతా స్తంభించిపోయింది. ఇప్పుడు డిజిటల్ మహిళ ఆగుద్దా? ఎందుకు ఆగదు? సంఘాలు ఉన్నాయి కాబట్టి. మీరు ఎంచుకున్న సర్వీస్ లో ముందరకు వెళ్ళాలంటే ఆఫ్లైన్ చెయ్యాలి, ఆన్లైన్ చెయ్యాలి. టెక్నాలజీలో వెనకబడుతున్న వాళ్ళు ఆఫ్లైన్ లో కూడా ముందరికి వెళ్ళాలి. నీ ముఖం కనపడితే, నీ వ్యక్తిత్వం కనబడితేనే నీ నమ్మకం బిల్డ్ అవుతుంది. నీ నమ్మకం బిల్డ్ అవుతేనే వాళ్ళు నీకు కస్టమర్ అవుతారు. నేను డిజిటల్ మహిళగా, డిజిటల్ మహిళా సంఘం సభ్యురాలిగా గర్వంగా ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాలోని శక్తిని మేల్కొలిపి ధైర్యంగా నిలబడి నా జీవితానికి, నా కుటుంబానికి, నా సమాజానికి మార్పు తీసుకురావడానికి కృషి చేస్తాను. దాన్ని సేవగా, సమాజహితంగా ఉపయోగిస్తాను. కలలు కనుతూ అడ్డంకులను అధిగమిస్తూ ప్రతి అడుగులోనూ స్వేచ్ఛను ఆనందిస్తాను. డిజిటల్ మహిళ ఫర్ ద విమెన్ బై ద విమెన్ వేర్ డ్రీమ్స్ కమ్ ట్రూ విత్ శక్తి సంపద. సో కంగ్రాచులేషన్స్ డిజిటల్ మహిళా సంఘం డిఎంఎస్ వైభవం. విజయానికి వచ్చినప్పుడు వైభవం పెడతామని నేను అనుకోలే. ఆ రోజు శతరత్న అయినప్పుడు కూడా శతరత్న అక్కడ అవుతున్నారు అనేది కూడా తెలియదు నాకు. బికాజ్ నళిని గారు వాంటెడ్ టు సర్ప్రైజ్ అస్ బై రీచింగ్ 100 దేర్. ఫస్ట్ సంఘం అదొక మూమెంట్ క్రియేట్ చేయాలని చెప్పి షీ వర్క్ వెరీ 100. తర్వాత సెకండ్ దానికి నేనే పెట్టా పేరు విజయం, దీనికి నేనే పెట్టా వైభవం. ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు ఇప్పుడు 3వ సంఘం వస్తే విజయం అయిపోయింది, వైభవం అయిపోయింది, ఏం పెట్టాలబ్బా అని ఆలోచిస్తున్నాను. ఏమై ఉంటది? విజేత. వెరీ గుడ్. విజయం, వైభవం, విజేత. బాగుంది. బికాస్ వాట్ ఎవర్ వి మేనిఫెస్ట్ వెన్ సిట్టింగ్ ఇన్ గుడ్ ఇంటెన్షన్స్, వైల్ సిట్టింగ్ విత్ గుడ్ పీపుల్, they become true. And today I wish for another Sangam 3.0 DMS Vijeta. Good. డిజిటల్ మహిళ ప్రారంభించినప్పుడు సంఘాలు అనేవి పెట్టాలన్న ఆలోచన అయితే ఎప్పుడూ లేదు. అందరూ అంటూ ఉంటారు, అడుగుతూ ఉంటారు కూడా. నేను బయటకి ఇంటర్వ్యూలు వెళ్ళినప్పుడు కూడా, మీకు తెలుసా ఇదంతా జరుగుద్దని ముందే తెలుసా అని అడుగుతారు. ఫస్ట్ కామన్ క్వశ్చన్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మీడియా ఛానల్స్ లో. నేనైతేనే నిన్నటి కన్నా ఈ రోజు మనం బాగా చేశామా లేదా అనేది చూసుకున్నాను తప్ప ఎప్పుడు కూడా ఇది పెట్టేయాలి, ఆ ప్రోగ్రాం పెట్టాలి, ఈ ప్రోగ్రాం పెట్టాలి అని పెద్ద పెద్ద బోర్డులు లెక్కలు రాసుకుని అయితే నేను డిజిటల్ మహిళ స్థాపించలేదు. కానీ స్థాపించినప్పుడు మాత్రం ఒకటి అనుకున్నా,
ఒక మూమెంట్, ఒక రెవల్యూషన్ క్రియేట్ అవ్వాలంటే 20 మంది, 30 మంది, 100 మందిలో మార్పు వస్తే సరిపోదు. కనీసం తెలుగు రాష్ట్ర జనాభాలో తెలుగు మహిళల్లో 1,00,000 మంది అయినా పవర్ఫుల్ గా తయారైతే, పవర్ఫుల్ గా అంటే డిజిటల్ మహిళలో శక్తి, సంపద, స్వేచ్ఛతో 1,00,000 మంది అయినా తయారవ్వగలిగితే 1,00,000 కుటుంబాలు తయారవుతాయి. 1,00,000 కుటుంబాలు మారగలిగితే తప్పనిసరిగా ఆంధ్ర, తెలంగాణ తెలుగు ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంత భవిష్యత్తు మారిపోతుందన్న నమ్మకం అయితే ఉంది. ఆ తర్వాత తెలిసింది తెలుగోళ్ళు అక్కడ ఇక్కడ కాదు, ప్రపంచం అంతటా ఉన్నారు కదా. ప్రపంచ భవిష్యత్తు మార్చడానికి కూడా డిజిటల్ మహిళ అనేది ఒక ఆయుధంగా కనబడింది. రోజు 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 అలా డిజిటల్ మహిళలో వస్తున్న మార్పు, ఆ ప్రయాణాల్లో వస్తున్న విజయాలు అవన్నీ చూసి నిజంగానే డిజిటల్ మహిళకి ఒక వైభవం తెచ్చింది. డిజిటల్ మహిళా సంఘాలు ఎందుకు పెట్టానంటే, నాకు ఈ మధ్య మనం పెట్టేశాక కొన్ని ఫోన్లు ఎలా వస్తున్నాయి అంటే, మేము డిజిటల్ మహిళలో ఎందుకు జాయిన్ అవ్వలేదు అంటే, ఆ టెక్నాలజీ అంతా మాకు రాదేమో, ఆ టెక్నాలజీలో మేము అందుకోలేమేమో, అందుకని చెప్పి మేము జాయిన్ అవ్వలేదు. కానీ డైరెక్ట్ గా సంఘాల్లోకి వచ్చేయచ్చా, ఇక టెక్నాలజీ గొడవ లేదు కదా, డైరెక్ట్ గా అందరూ దొరికేస్తున్నారు కదా ఇక్కడే కస్టమర్స్ కింద అని అడిగారు. అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వ్యాపారంలో ముందరికి వెళ్ళాలంటే, మీరు ఎంచుకున్న సర్వీస్లో ముందరికి వెళ్ళాలంటే ఆఫ్లైన్ చెయ్యాలి, ఆన్లైన్ చెయ్యాలి. ఒకదాని మీదే కూర్చుంటాము అంటే రోజులు వెళ్ళవు, వార్ జరుగుతుంది. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, దానివల్ల ప్రత్యక్షంగా ఎంతమంది నష్టపోయారో పరోక్షంగా కూడా అంతే మంది నష్టపోయారు. ఆ కంట్రీస్ లో ఇంటర్నెట్ ఆపేశారు తెలుసా మీకు? ఎంతమందికి తెలిసే విషయం? సోషల్ మీడియా వాడడానికి లేదు, ఇంటర్నెట్ అంతా ఆపేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి, విపత్తులు ఏవైనా వచ్చినప్పుడు ఓన్లీ డిజిటల్ మహిళగా మనం బ్యాచ్లు కంప్లీట్ చేసుకుని, ఓన్లీ సోషల్ మీడియా బ్రాండింగ్ చేసుకుని సడన్ గా ఇంటర్నెట్ అంతా స్తంభించిపోయింది. మొత్తం ఫేస్బుక్ అంతా పోయింది, ఇన్స్టాగ్రామ్ అంతా పోయింది, లేదా అకౌంట్ ఎవడో లేపేశాడు. ఇప్పుడు డిజిటల్ మహిళ ఆగుద్దా? ఎందుకు ఆగదు? సంఘాలు ఉన్నాయి కాబట్టి. అప్పుడు ఏమవుతుంది అంటే, కొంతమంది ఒక సమూహంగా ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఒంటరి అన్న ఫీలింగ్ ఎప్పుడైతే ఉండదో, ఒకటి పోయినా కూడా ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు ఫీల్ అవుతాం, అబ్బా పోయిందని, అయినా కూడా నాకు ఇది ఉందిగా అనే ఒక మనోధైర్యం డిఎంఎస్ సంఘాలు. ఇవి కేవలం మనకి మెంటల్ గా స్ట్రెంగ్త్ ఇవ్వడానికే కాదు, టెక్నాలజీలో వెనకబడుతున్న వాళ్ళు ఆఫ్లైన్ లో కూడా ముందరికి వెళ్ళాలి. టెక్నాలజీ ఎంత బాగా చేస్తున్నా, ఆన్లైన్ లో ఎన్ని పోస్టులు పెట్టుకున్నా, నీ ముఖం కనపడితే, నీ వ్యక్తిత్వం కనబడితేనే నీ నమ్మకం బిల్డ్ అవుతుంది. నీ నమ్మకం బిల్డ్ అవుతేనే వాళ్ళు నీకు కస్టమర్ అవుతారు. ఇవి ఏ పుస్తకాల్లోనూ రాయరు, ఇవి తెలుసుకున్న వాడు బయటికి చెప్పడం. పిహెచ్డి వరకు నేను ఎంత నేర్చుకున్నానో కేవలం సంఘాలు పెట్టాక అంతకు మించి నేర్చుకున్నాను నేను. అంటే మనం ఒక విజన్ మీద పెడుతున్నాం. ఇవి అంటే నీకు ఆన్లైన్లోనూ డబ్బులు సంపాదించాలి, నువ్వు ఆఫ్లైన్లోనూ డబ్బులు సంపాదించాలి, అందరూ కలిపి సంపాదించాలి అన్న ఒక విజన్తో మనం ఇవి మొదలు పెడుతున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, అంటే కొంతమంది నేను భయపెట్టిన వాళ్ళు కళ నిజంగానే నిజమవుతుందేమో అని ఒక్కొక్క క్షణంలో నాకు భయం వేసింది కూడా. నన్ను ఎలా భయపెట్టారో తెలుసా? నేను ఇవి పెడతాను అన్నప్పుడు ఆడవాళ్ళు అందరినీ నడిపించేస్తాను. నువ్వు అబ్బే ఎంత కామెడీ చేశారంటే, నేను ఉమెన్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ కమ్యూనిటీ పెడతాను అన్నప్పుడు ఎందుకు తెలుసా? ప్రపంచం అంతా ఒకవైపు, ఆడవాళ్ళు గుసగుసలు ఒకవైపు. నిజం చెప్తున్నాను, మనం కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా ఇలా ఒక 10-15 మందో 30 మందో 100 మందో కలిసి ముందరకైతే వెళ్ళలేరు. కంపల్సరీగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మనం దేనికి వచ్చామో ఆ లక్ష్యం తప్ప వేరేదేది గుర్తు రాకూడదు. చాలా మంది నన్ను చూసి నవ్వారు.
పెట్టడం ఈజీయే, ఎలా నడిపిస్తావో చూస్తామని. చాలా మంది నన్ను చూసి హేళన చేశారు, నీకు సరిగ్గా ఆడవాళ్ళ గురించి తెలియలేదేమో అని, ఎంత డేంజరస్ నీకు తెలియలేదేమో అని. చాలా మంది నన్ను కంగారు పెట్టారు, నువ్వు ఈ సంఘాల్లో ఉండవు, నువ్వు ఎక్కడో రాజమండ్రిలో ఉంటావు, ఊరికి ఒక సంఘం పెట్టుకుని నువ్వు వెళ్ళిపోతావు, వాళ్ళు కొట్టుకు చస్తారు అన్నారు నన్ను. కానీ ఇప్పుడు వరకు పెట్టిన అన్ని సంఘాలు కూడాను అవన్నీ మాటల్ని కొట్టుపడేశాయి. మీరు ఇంకా జాగ్రత్తగా మీ బాధ్యత నిర్వర్తించాలి. ఇక్కడ దేనికోసం సంఘాల్లోకి వచ్చాం? డబ్బులు సంపాదించుకోవడానికి. మైండ్ సెట్ కుక్క తోకరోగా అటు ఇటు తిరగకుండా స్టడీగా మానసికంగా నీ వ్యాపారం, నీ వృత్తి, నీ గురించి ఆలోచించుకునేలాగా నీ బ్రెయిన్ ట్యూన్ అయి ఉంటుంది. నలుగురిలో ఉంటాయి. ఒంటరిగా ఉంటే దానికి కుక్క తోకలాగా అటు ఇటు 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 వెళ్ళిపోద్ది. అది ఒంటరిగా ఉందనుకోండి, ఎంత సరి చేసినా అది మామూలుగానే అయిపోతుంది. కానీ ఒక సమూహంలో ఉన్నప్పుడు కనీసం వెనకాల తోకని పట్టుకుని ఒకళ్ళు లాగేలా నుంచుంటారు. నుంచుంటే కనీసం దానికి కొంచెం బుద్ధి వస్తుంది, అమ్మో జాగ్రత్తగా ఉండాలి, జాడించకూడదు అని చెప్పి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, సంఘాల్లో జాయిన్ అయిపోవడం ఈజీయే, సంఘాలు పెట్టేయడం కూడా ఈజీయే. కానీ ఇందులో ఉన్న సారాంశం ఏంటి అని పట్టుకుని ఎవరు ఎంత బాగా ఉపయోగించుకుంటారో వాళ్ళు అంత ఎత్తుకి ఎదుగుతారు. నెట్వర్కింగ్ చేసుకోవాలి. నేను ఈ మధ్యలో మొన్న అడుగుతున్న ఒక అధిష్టాన్ని, ఏమన్నా సడన్ గా నేను లేపి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో ఒక 20 పేర్లు నువ్వు కళ్ళు మూసుకుని వాళ్ళ పేరు వాళ్ళు ఏం చేస్తారో చెప్పేమంటే చెప్పేయగలవా అన్నాను. చూసుకుంటాను, నేను ఫోన్ చేసింది. అంటే నువ్వు 6 నెలలు ఏం చేసావు? నువ్వు చీర కట్టుకుని చీర చూపించుకోవడం కోసం నేను సంఘం పెట్టానేంటి? నీ పక్కన ఎవరున్నారో నువ్వు తెలుసుకోవాలిగా, నీ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారో నువ్వు తెలుసుకోవాలిగా. మొత్తం వ్యాపారం అంతా దేని మీద నడుస్తుంది అంటే నెట్వర్కింగ్ మీదే నడుస్తుంది, దేని మీద నడవదు. ఒక సంఘంలో ఎంతమంది ఉన్నావో తెలియకపోతే, వాళ్ళు ఏం చేస్తారో తెలియకపోతే అసలు వాళ్ళని కస్టమర్ ఎలాగవుతారు? వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకుంటే కదా వాళ్ళ అవసరాలు ఏంటో నీకు తెలుస్తాయి. మీరిద్దరు మాట్లాడుకుంటేనే కదా ఒకరికొకళ్ళు ఎలాగా కొలాబరేట్ అవ్వచ్చు, ఏం కలుపుకుని అమ్మొచ్చు, ఒకరికి అవసరం ఏముంది, ఒకరికి ఏం అమ్మొచ్చు, ఒకరి దగ్గర ఏం కొనుక్కోవచ్చో తెలుస్తుంది. అంటే ఇవన్నీ ఆన్లైన్ క్లాసుల్లో జరగవు. కాబట్టి నేను సంఘాలు పెట్టి మిమ్మల్ని అందరినీ ఇలా కలిసే ప్రయత్నం చేస్తున్నాను. నెట్వర్క్ చేసుకోవాలి, ఒకరికొకరు ఏం అవసరమో తెలుసుకోవాలి. బై ఫ్రమ్ డిజిటల్ మహిళ, సెల్ టు డిజిటల్ మహిళ అనేది మనం నిండుగా జీర్ణించుకోవాలి. ఎందుకంటే ఏది అవసరం వచ్చినా కూడా నీకు ఆమె గుర్తు రావాలి. మన సంఘం మిత్రం ఉంది కదా, తన దగ్గర కొనుక్కుందాం, అప్పుడే వాళ్ళకి గుర్తు వస్తుంది. ప్రపంచం అంతా ఇదే ప్రిన్సిపల్ మీద నడుస్తుంది. యూ కెనాట్ గెట్ వాట్ యూ కెనాట్ గివ్. నన్ను ఎవరు ప్రేమించట్లేదండి అంటే, నీ మొక్కలు నువ్వు ఎవరినైనా సిన్సియర్గా ఎప్పుడైనా నువ్వు ప్రేమించావు ఫస్ట్ అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. నన్ను ఎవరు కేర్ చేయట్లేదండి అంటారు. నువ్వు నీ జీవితంలో ఎవరైనా నువ్వు కేర్ చేసావో 100% ఎక్స్పెక్టేషన్ లేకుండా. నాకు బిజినెస్ రావట్లేదండి అంటారు. నువ్వు ఎవరికైనా ముందు వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుపడాలి, నువ్వు ఎప్పుడైనా బిజినెస్ హార్ట్ఫుల్గా నువ్వు ఇచ్చావా? నీ మార్నింగ్ రావాలో కానీ, మనీ రావాలో కానీ, సంఘాల్లో నేను చెప్పేది ఒకటే, నువ్వు ఏం ఇస్తా ఉంటావో భగవంతుడిని వెంటనే వెనక్కి పంపించేస్తా ఉంటాడు. ఇందులో వెళ్ళదు. నువ్వు కూర్చుని సొల్లు గురించి చెప్తా ఉన్నావు అనుకో, నీ గురించి ఇంకొకళ్ళు అయ్యే చెప్పుకుంటారు కూర్చుని. నువ్వు వ్యక్తిత్వ దోషం చేసావు అనుకో, నీ గురించి ఇంకొకళ్ళు అదే చేసుకుంటారు ఇంకొక చోట. నువ్వు వ్యాపారం గురించి మంచిగా మాట్లాడకుండా న్యాయంగా ధర్మంగా చేయలేదనుకోండి, భగవంతుడికి తెలుసు నీకు ఎక్కడికి అన్నం పెట్టాలో, నీకు ఎటు దెబ్బ కొట్టాలో. ఇక్కడ ఎవరైతే నేను ఇచ్చేదే నాకు దక్కుతుంది, నేను ఇచ్చేదే నాకు దక్కుతుంది, ఇందులో షార్ట్ కట్టే లేదు అసలు. ప్రేమ కావాలంటే ప్రేమ ఇవ్వండి, ప్రేమ వస్తుంది. డబ్బులు కావాలి అంటే పక్క వాళ్ళకి డబ్బులు వచ్చేలా చేయండి, డబ్బులు వస్తాయి. ఆరోగ్యం కావాలి అంటే నలుగురికి ఆరోగ్యకరమైన దారిలో పెట్టండి, మీకు ఆరోగ్యం వస్తుంది, మీరు ఆరోగ్యకరమైన దారిలోకి వెళ్తారు. ఎవరైతే ఇస్తూ ఉంటారో వాళ్ళకి అది వస్తూ ఉంటుంది. సంఘాల్లో ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి, నేను మంచి ఇస్తున్నానా నీకు మంచి వచ్చేస్తుంది, పక్క వాళ్ళు బిజినెస్ ఇస్తున్నానా నీకు బిజినెస్ వచ్చేస్తుంది, పక్క వాళ్ళు గ్రోత్ నేను హెల్ప్ చేస్తున్నానా నీకు గ్రోత్ వచ్చేస్తుంది. ఇది క్యారెక్టర్. ఇది
ఏంటిది? క్యారెక్టర్. ఆడవాళ్ళకు ఉండవలసింది ఇది. కానీ మీ తప్పేం లేదమ్మా. అమ్మల దగ్గర నుంచి కొన్ని దరిద్రాలు వస్తాయి మనకి, మనం ఇది ఒప్పుకోవాలి. ఆస్తులు అంతస్తులే కాదు, వాళ్ళకున్న సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తాయి. మనం ఎంత మంచోళ్ళు అయినా ఎక్కడో చిన్న అసూయ ఉంటుంది. అది మీరు గమనిస్తే మీ నాన్నతో మీ నాన్నకి ఎక్కడో ఉంటుంది, అది పోదది ఉంటుంది, బ్లడ్ లో ఎక్కడో చోట ఉంటుంది. మనం బయటికి ఎంత శాంతంగా నటించినా అమ్మ కోపిస్తుంది అనుకోండి, డిఎన్ఏలో ఎక్కడో ఉంటుంది అది. నీకు తెలియని పిచ్చి కోపం వచ్చేస్తుంది ఒక చోట. నువ్వు ఎంత డబ్బులు సేవ్ చేసుకుందాం అనుకున్నా నీకు ఒక ఎమోషనల్ మేనేజ్మెంట్ లేదనుకోండి, మీ ఫ్యామిలీలో ఎవరికో కొంచెం ఏ మూడ్ స్వింగ్స్ బైపోలర్ ఎక్కువ ఉందనుకోండి, నీకు లేదనుకోండి, ఆ నియంత్రణ లేదనుకోండి, నువ్వు ఎంత మంచిగా ఏం చేసినా వచ్చేస్తుంది. కానీ ఎన్ని వచ్చినప్పటికీ కూడా నువ్వు రైట్ పీపుల్తో ఉంటే కంట్రోల్ అవ్వగలుగుతావు. ఏమవుతావు? కంట్రోల్ అవ్వగలుగుతాం రైట్ పీపుల్తో ఉంటే. ఇది నేను డిజిటల్ మహిళా ఫౌండర్ గానో డిజిటల్ మహిళా సంఘాల ఫౌండర్ గానో చెప్పట్లేదు, సైకాలజిస్ట్ గా చెప్తున్నాను, ఒక NLP ప్రాక్టీషనర్ గా చెప్తున్నాను. ఏమొచ్చినా కూడా మీరు ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు వదలకూడదు. అసలు ఏం వచ్చినా కూడా, ఎవరికి ఏం వచ్చినా కూడా వాళ్ళు వదలకూడదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మీరు అందరూ నిలబడ్డారు అనుకోండి, అగైన్ యూ విల్ రిసీవ్ వాట్ ఎవర్ యూ గివ్. మీరు అందరూ నిలబడినప్పుడు, మీకు కష్టం వచ్చినప్పుడు అందరూ నిలబడతారా లేదా? ఎవరైనా ఒకళ్ళు బిజినెస్ లో స్లో అయ్యారనుకోండి, మీరు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవడం కాదు, తను ఎందుకు స్లో అయింది, అని నీకు ఆలోచన వచ్చింది అనుకోండి, నువ్వు స్లో అయినప్పుడు ఇంకొకరికి ఆలోచన వస్తుంది, తను ఎందుకు స్లో అయ్యింది, అయితే తను చాలా యాక్టివ్గా ఉండేది కదా, ఇప్పుడు ఎందుకు వ్యాపారం సరిగ్గా చేయట్లేదు అని నీకు ఆలోచన వచ్చి నువ్వు తనకి హెల్ప్ చేయడానికి ఒక అడుగు ముందరికి వేసుకున్నావు అనుకో సంఘంలో. నువ్వు ఎప్పుడైనా నీ బిజినెస్ లోగా ఉన్నప్పుడు, అది చాలా బాగా చేసింది కదా ముందటి నెల, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, మనం ఒకసారి చూద్దాం, ఏం జరిగిందో మనం చూద్దాం ఒకసారి. నీ థాట్ కూడా యూనివర్స్ వినేస్తూ ఉంటుంది, నీ థాట్ కూడా. నువ్వు బయటకేమో యాక్ట్ చేసేసి లోపలేమో నీకు లోపల తిరిగే థాట్స్ అన్ని కన్నింగ్ థాట్స్, అవతల వాళ్ళు కూల్ చేసే థాట్స్, అవతల వాళ్ళ మీద నెగిటివ్ థాట్స్ ఉన్నాయనుకోండి, దాయిలోనే పోయి వినేస్తూ ఉంటుంది, చుట్టూ ప్రపంచం వినేస్తూ ఉంటుంది. నువ్వు అనేసుకుంటావు, నేను తెచ్చేస్తున్నా కానీ నేను బాగున్నాను కదా అనుకుంటావు నువ్వు. కాబట్టి అందరూ కూడా మీరు మంచోళ్ళు అయినప్పటికీ కూడా పూర్వం నుంచి ఏమన్నా వస్తున్నాయో ఒకసారి చెక్ చేయండి. మీరందరూ మంచోళ్ళే, నేను కాదనట్లేదు, కానీ అప్పుడప్పుడు మన అమ్మమ్మ, నానమ్మ, జేజమ్మ, అమ్మ వీళ్ళందరూ ఎక్కడి నుంచో మన నెత్తి మీద కూర్చుంటారు. And research also says that 70 to 80% of the intelligence comes from mothers. తెలివితేటలు కూడా, మళ్ళీ తెలివితేటలు రెండు రకాలు ఉంటాయి, చావు తెలివితేటలు, మంచి తెలివితేటలు. ఈ చావు తెలివితేటలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళ వ్యాపారం మీద వాళ్ళకి దృష్టి ఉండదు. మీరు ఏం చేస్తుంది, ఈవిడికి ఎంత వచ్చింది, నాకు ఎందుకు రాలేదు, ఈ దిక్కుమాల చావు తెలివితేటలు అన్నమాట. దయచేసి సంఘాలు పెట్టిన ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. శక్తి, సంపద, స్వేచ్ఛ. శక్తి అంటే మానసిక శక్తి, అది లేకుండా డబ్బులు నిలవమ్మా, అది లేకుండా డబ్బులు నిలవు. నేను నా ప్యారలల్గా కోచ్ చేసిన చాలా మందిని చూశాను. నేను ఫస్ట్లో అనుకునేదాన్ని చాలా స్ట్రాంగ్ ఇళ్ళు అనుకుంటా ఉన్నదాన్ని. కానీ ఆ శక్తి అనేది పర్మనెంట్ శక్తి కాదు, అది అంటే ఇన్బిల్ట్గా మార్చుకుని తెచ్చుకున్న శక్తి కాదు, చుట్టూ చూపించుకున్న శక్తి అదంతా. కానీ నేను డిజిటల్ మహిళలు ఏం కోరుకుంటున్నాను అంటే, నువ్వు ఇంట బయట ఒకేలా ఉండు, అప్పుడు అంటించుకున్నట్టు అవ్వయి న్యాచురల్గా వస్తుంది అనమాట నీ శక్తి. నేను రోజు వచ్చి ఎవడో మోటివేట్ చేయక్కర్లేదు, నీ గోల్ నీకే అర్థమవుతుంది. అలాంటి శక్తిని నిరంతరంగా నీ బుర్రలో పెట్టుకోవాలి. అది ఎలా వస్తుంది, నీ లక్ష్యాన్ని గుర్తున్నప్పుడు మాత్రమే వస్తుంది. మీ లక్ష్యం ఏంటండి, నేను ఇండిపెండెంట్ గా ఎప్పుడు అది లక్ష్యం కాదు, లక్ష్యం అది మీ లక్ష్యం. చెప్పండి అదే మీ లక్ష్యం, మీ లక్ష్యం
లక్ష్యం లక్ష్యం అయిపోయిందమ్మా అయిపోయింది లక్ష్యం అయిపోయింది కూర్చోండి లక్ష్యం ఎన్ఆర్ స్టూడియో స్టార్ట్ చేసుకోవాలని ఉంది నా లక్ష్యం. కూర్చోండి లక్ష్యం బాగులే లక్ష్యం లక్ష్యం అయిపోయింది గోవిందా కూర్చోండి ఆగస్టుకి నెలకు ₹1,00,000 మేడం. ఏంటది ₹1,00,000 ఏంటది అంటే నేను మార్నింగ్ రాగాలేను లక్ష్యం పెట్టుకో లక్ష్యం పెట్టుకో లక్ష్యం పెట్టుకో రోజు చెప్తాను. మేడం నాకు శక్తి అమౌంట్ వచ్చింది మేడం, నేను 30 రోజులు వినేసాను మేడం అంటారు. లక్ష్యం అనేది లక్ష్యానికన్నా అర్థం అవ్వాలి కదా అది లక్ష్యం అని, ఆ లక్ష్యానికన్నా అర్థం అవ్వాలి కదా అది లక్ష్యం అని. అంటే ఈ యూనివర్స్ అంత తెలివైన కాదు, మన ప్రెసెంట్ లో ఏమనుకుంటామో అది ఒక్కటే అర్థమవుతుంది. అది కూడా దానికి ఈజీగా బాగా అర్థమయ్యే ఏంటంటేనంటే ఆ నెంబర్స్ అంట. ఏంటది అంకెలే అర్థమవుతాయి అంట, ఏమీ అర్థం అవ్వంట. ఇంకా మీరు పేజీలు రాసేసుకుని పెద్ద పెద్ద జర్నల్ పెట్టేసుకుని అంతంత విజన్ బోర్డులు పెట్టేసుకుని ఏం చేసినా కూడా యూనివర్స్ కి ఒక్కటే అర్థం అవుతుందంట. ఎంత కావాలి మీకు? మనకు ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఆ శక్తి ఆటోమేటిక్ గా మైండ్ ప్రొవైడ్ చేసేస్తుంది. కరెక్ట్ గా 1 నిమిషం టైం ఇస్తాను, అందరూ కళ్ళు మూసుకుని ఇవాళ ఇక్కడ అనుకున్నది నిజం అయిపోద్ది. నేను తెలుసుగా మరి ఈవెంట్లో ఏమవుతుందో. ఎంతమందికి అనుకున్నవి డిజిటల్ మహిళలోకి వచ్చాక అనుకున్నవి అయిపోయినాయి? రైజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యు ఆర్ డన్. చాలా సిన్సియర్ గా అనుకున్నారు అయితే మీరు. మనం ఇలాంటి స్పేసెస్ లో మేనిఫెస్ట్ చేసుకునేవి అయిపోతాయి. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ విల్ సే తదాస్తు ఆల్సో. ఎవ్రీబడి విల్ సే తదాస్తు టుగెదర్. జాగ్రత్త, వింటున్నారు తదాస్తు దేవతలు. నీకు పెద్ద టైం లేదు, పెద్ద గోల్స్ నేను పెట్టట్లేదు, ఆగస్టు పెడుతున్నాను అంతే. మనకు 2 గోల్స్ ఉండాలి. ఆగస్టుకి ఎంత సంపాదించాలి, ఫిబ్రవరికి ఎంత సంపాదించాలి. ఆగస్టులో మైత్రి మహోత్సవానికి ఎంత సంపాదించాలి, ఫిబ్రవరిలో బిజీ శక్తికి ఎంత సంపాదించాలి. ఈజీ అయిపోయిందా గోల్? ఇంక కన్ఫ్యూజన్ లేదు కదా. ఎప్పుడైతే ఇలాంటి టర్మ్స్ లో మనం గోల్ ఫిక్స్ చేసుకుంటామో ఓవర్ థింకింగ్ ఉండదు. ఏముండదు? ఓవర్ థింకింగ్ ఉండదు. మనం పెద్ద గోల్స్ పెద్ద ఫిగర్స్ పెట్టుకోవచ్చు, కానీ రోజు గుర్తొచ్చేది ఏం గుర్తు రావాలి? ఫస్ట్ నీ షార్ట్ టర్మ్, నీ కళ్ళ ముందుండే గోల్ గుర్తు రావాలి. నీ కళ్ళ ముందున్న గోల్ ఏంటి? ఇప్పుడు 3 నెలలు ఉందంతే. భయం లేదా నీకు? 3 నెలలు ఉందంతే. ఆగస్టు ఫస్ట్ మళ్ళీ ఆగస్టు 10, 12 కూడా కాదు, ఆగస్టు 1 అంటే 3 నెలలే ఉంది. 1 నిమిషం టైం ఇస్తా, బుద్ధిగా కళ్ళు మూసుకోండి, సిట్ స్ట్రైట్. డిజిటల్ మహిళా సంఘం వైభవంలో మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆగస్టు 1కి నీ లక్ష్యం ఏంటో చెప్పు. చాలు, నీకు చెప్పుకో. ఎంత సంపాదించాలనుకుంటున్నావో అంకి చాలు, ఇంకేం వద్దు మనకి. ఎలా సంపాదించాలనుకుంటున్నావో ఒకసారి నీతో నువ్వు చెప్పుకో. ఆగస్టు 1కి పైకి ఎలా ఎక్కుతున్నావో స్టేజ్ ఒక్కసారి ఊహించుకో, అంతే. ఈ 3 వద్దు, ఇంకేం అక్కర్లా. డోంట్ ఓపెన్ యువర్ ఐస్, రైజ్ యువర్ హ్యాండ్స్, బోత్ ద హ్యాండ్స్ ఇన్ తదాస్తు పోజ్. షల్ వి సే 3 times? తదాస్తు తదాస్తు తదాస్తు. ఓపెన్ యువర్ ఐస్. ఈ లక్ష్యం ఉంటేనే శక్తి వస్తుంది. ఈ లక్ష్యం లేకుండా శక్తి రాదమ్మా. దేనికోసం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం అని మధ్యలో ఆగిపోతాం. ఎవరి కోసం అక్కర్లేదు, కానీ నీ కోసం నువ్వే చేసుకో ఫస్ట్, తర్వాత ఆలోచిద్దాం మిగతావన్నీ. ఓకే, శక్తి ఎలా తెచ్చుకోవాలో అర్థమైందా? ఈ గోల్ అనేది ఫస్ట్ అలవాటు చేసుకుంటూ ఉండాలి. నా దృష్టిలో శక్తి వస్తేనే సంపద అని నేను ఎందుకు అంటాను అంటే, బ్రెయిన్ ఎప్పుడైతే ట్యూన్ అవుతుందో ఆటోమేటిక్ గా సంపద వైపే అడుగులు వేస్తాం. మరి ఆ సంపద కావాలంటే నువ్వేం చేయాలి అంటే రోజు కూడా నెట్వర్కింగ్ చేసుకోవాలి. రోజు కూడా చేసుకోవాలి. నీ సంఘంలో అందరికి తెలిసిపోయారు అనుకోండి, పక్క సంఘం వాళ్ళతో మాట్లాడాలి. పక్క సంఘం వాళ్ళు అందరినీ తెలిసిపోయారు అనుకోండి, ఇంకొక గ్రూప్ తో మాట్లాడాలి, ఇంకొక కొత్త బ్యాచ్లతో మాట్లాడాలి, ఆఫ్లైన్ ఈవెంట్లలో మాట్లాడాలి. అలా మొత్తం అందరితో నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. ఏంటది? నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. ఒక ఫోన్ కాల్లో నీ పని అయిపోతుంది, నీకు కావాల్సింది వచ్చేస్తుంది అంటే స్వేచ్ఛ జీవితం వచ్చేసినట్టు.
ఆ సంపద అందరూ అనుకుంటారు డబ్బులు సంపద అనుకుంటారు, కానీ రైట్ పీపుల్ ఆర్ ద సంపద, సరైన మనిషి సంపద. ఆ సరైన మనిషి ఉంటే నీకు సడన్ గా ఓ రోజు ₹1,00,00,000 డీల్ కూడా వచ్చేయచ్చు. సరైన మనిషి ఉంటే ఏ మనిషి నుంచి ఎటు నుంచి ఆపర్చునిటీ వస్తుందో మనకు తెలియదు, అవసరార్థం కాదు. నువ్వు ఇస్తావు, వాళ్ళ దగ్గర తీసుకుంటావు. నెట్వర్కింగ్ లో చాలా మంది ఫోన్లు అయి తీసి వాళ్ళకి ఇన్విటేషన్ వచ్చినప్పుడు కొంతమంది కాంటాక్ట్స్ డిలీట్ చేసేస్తూ ఉంటారు, కొంతమంది బ్లాక్ చేసేస్తూ ఉంటారు, ఫేస్బుక్ లో అట్లా అన్ఫ్రెండ్లు కొట్టేస్తూ ఉంటారు కొంతమంది. అస్సలు వాళ్ళు అక్కడ పడి ఉంటే నీకేమైంది? వాళ్ళు మనసులు మార్చుకుంటారు ఎప్పటికోకప్పుడు. రైట్ థింగ్ ఎప్పుడు కూడా మనం ఈ మనిషితో నాకు అవసరం లేదు, నాకు ఇరిటేషన్ తెప్పించారు, స్టాటస్ నాకు ఎప్పుడెప్పుడు కనబడుతున్నా డిలీట్ చేసేకూడదు వాళ్ళు. నీకు తెలియదు, నీకు పెద్ద కాంట్రాక్ట్ వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది, నీకు తెలియదు అసలు వాళ్ళ బ్రెయిన్ లో ఏం నడుస్తుందో నీకు తెలియదు కదా. వాళ్ళు అనుకుంటా ఉంటారు నాకు ఈ పనికి ఒకళ్ళు అవసరం ఉన్నారు, వీళ్ళైతే కరెక్ట్ ఏమో అని నీ నెంబర్ వెతికేటప్పటికి నువ్వు బ్లాక్ చేసి పెడతావు వాళ్ళని, వాళ్ళకి రింగ్ రాదు. ఇంతకీ నువ్వు వాళ్ళని బ్లాక్ చేయలేదు, నీ అవకాశాన్ని నువ్వు బ్లాక్ చేసుకున్నావు, పోతుంది. లైఫ్ లో ఏ మనిషిని కూడా జడ్జిమెంట్ చేయడం కానీ వాళ్ళ మీద వ్యతిరేక భావన పెట్టుకోవడం కానీ ఏం చేయకూడదు. ట్రీట్ పీపుల్ as people only. Why do you treat them like apples? People are people, they are not apple. కులిపోతే పాడడానికి, నచ్చకపోతే పక్కన ఇచ్చేయడానికి, they are not apples, they are people. Let people be people only. Network with these people. Contacts are everything. Contacts are everything. నీ ఫోన్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో మీకు తెలియదు ఫస్ట్ థింగ్. ఎప్పుడు కూడా ఈ సంపద మీద దృష్టి పెట్టుకున్నప్పుడు మీ లిస్ట్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఈసారి లిస్ట్ కేవలం వాళ్ళ పేరుతో ఉండకూడదు, వాళ్ళ పేరేంటి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు అని కంప్లీట్ దాంతో మీకు ఉండాలి వాళ్ళది. లేకపోతే ఏమవుతుంది అంటే ప్రతిదానికి మీరు వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి సర్వీసులు తీసుకుంటా ఉంటారు. నెట్వర్క్ ఉన్న వాళ్ళు రిఫరల్తో పని చేయించేసుకుంటా ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది, అందరితో పాటు నువ్వు 2 గంటలు కూర్చుంటావా? ఆ డాక్టర్ వీడికి తెలిసేమో ఒకసారి ఫోన్ చేసుకొని 2 నిమిషాలు అయిపోయింది. స్కూల్ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది, ఇక్కడికి వెళ్ళవలసి వస్తుంది, అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. అంటే నీ టైం సేవ్ అయిపోతుంది. పీపుల్తో రైట్ కాంటాక్ట్స్ ఉంటే నీకు కొలాబరేషన్స్ వచ్చేస్తాయి. మొన్న నేను గ్రూప్ మీటింగ్ లో చెప్తున్నాను, లా మిలినియర్ మహిళా ప్రోగ్రామ్ లో రాజమండ్రిలో 2010లో నాకు ఒక పర్సన్ తెలుసు. ఆ పర్సన్ సడన్ గా ఇప్పుడు 2010 ఎక్కడిది, అతని ఫోన్ లో నాకు కాంటాక్ట్ సేవ్ అయి ఉంది. నా కాంటాక్ట్ ఆయన సడన్ గా ఫోన్ చేసి ఒక 50-60 crores ప్రాజెక్టు నువ్వు హ్యాండిల్ చేస్తావో తీసేసుకుంటావో, నాకు నువ్వే చేయగలుగుతావు నాకు అనిపిస్తుంది అని సడన్ గా. నేను ఆ నెంబర్ డిలీట్ చేసి ఉంటే ఆ మధ్యలో ఆ పర్సన్ చాలా ఇరిటేటింగ్ పనులు చేశాడు, బయట బ్లాక్ చేసేసి ఉంటే పోయేదే మొత్తం కాంట్రాక్ట్, లాస్ అయిపోయే వాళ్ళమా. అంటే ఎటు నుంచి అవకాశం తలుపు కొడుతుందో మీకు తెలీదు. అస్సలు సంపదని మనుషుల రూపంలోనే చూడండి. ఎవరైనా వచ్చి మీతో బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నారు, ఆపోజిట్ లో మాట్లాడుతున్నారు, నిజానికి వాళ్ళని బిగ్గెస్ట్ లెసన్, అది కూడా సంపదే. మీరు ఆ లెసన్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోకుండా బయటకు వెళ్ళి నాలాంటి కోచ్లకు 1-2 లక్షలు ఖర్చు పెట్టి మేడం హౌ టు స్టే స్ట్రాంగ్ మేడం అంటారు. నిజానికి నీ ఎదురుగా వచ్చి పిచ్చి పనులు చేస్తారు కదా, వాళ్ళే మంచి కోచెస్, వాళ్ళు డైరెక్ట్ గా లైఫ్ లెసన్ చెప్పారు. వాళ్ళు ఇరిటేట్ చేసేస్తారు. నువ్వు ఇరిటేషన్ ఆపుకుంటావు, నీకు చాలా పిచ్చి వచ్చేస్తుంది, కొట్టాలనిపిస్తుంది, వీళ్ళని ఎక్కడికి చంపేయాలనిపిస్తుంది, ఆపుకుంటావు. కోచ్ అలాంటి చెప్పగలరా నీకు? చెప్పలే. పేరెంటింగ్ కోచ్ దగ్గరికి వెళ్తాం మనం, అంటే మరీ సివియర్ ఇష్యూస్ నా బుర్రకు తట్టట్లేదు అనుకున్నవి, కానీ నిజంగా నీకు పేరెంటింగ్ అంతా నేర్పించినాడు మీ పిల్లలు నేర్పిస్తారు. అందుకే చూడండి, ఫస్ట్ రోడ్ పుట్టగానే సెకండ్ రోడ్కి మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ గా చాలా కాన్ఫిడెంట్ గా రారా చూసుకుందాం మిగిలిపోతారు బరిలోకి. ఫస్ట్ రోడ్ ఏం చేస్తారు మీరు, వీడికి ఇప్పుడు డైపర్ ఫ్రంట్ కి బ్యాక్ వేసాను, బ్యాక్ కి ఫ్రంట్ వేసాను, వీడికి ఏమైనా అయిపోతుందేమో అని కంగారు పడిపోతూ ఉంటారు.
సెకండ్ పుట్టిన బేబీకి అలా ఆలోచించారు మీరు అంటారు. ఫస్ట్ స్కూల్ అడ్మిషన్ అప్పుడు నో కింద మీద పడిపించేసి అడిగి ఎగ్జామ్స్ అది ఇది చేసేసి అటు చేసేసి ఇది చేసేసి మీరు హార్డ్ వర్క్ చేసేస్తారు. సెకండ్ ఇయర్ మీకు 500 ఇస్తే ట్యూషన్ టీచర్ చూసుకుంటారు. మీకు ఎవరు నేర్పించారు ఇక్కడ? అలాగే మీ సంఘాల్లో ద వరస్ట్ పీపుల్ విల్ టీచ్ యూ ద బెస్ట్ లెసన్స్. అది మిమ్మల్ని ఫోన్ చేసి బురదనేస్తారు. అందులో మీ టాలెంట్ బయటపడాలి. ఎలాగా? ఆ ఫోన్ చాలా స్మార్ట్ గా చిన్న పని ఉందండి, ఇప్పుడు ఫోన్ చేస్తానండి, వెంటనే మాట్లాడేసుకుందాం అని పెట్టేస్తారు మీరు. ఇది కోచ్ మీ పక్క నుండి చెప్పగలరా? చెప్పలేరు. ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఎలా బయటపడుతున్నావు అనేది ఆ వరస్ట్ పర్సన్ ని ట్రీట్ చేస్తూ ఉంటారు. ప్రతి చోట వెళ్ళుంటారు. అందుకే పీపుల్ ఆర్ ద అసెట్. వాళ్ళ దగ్గర నుంచి అన్ని నేర్చుకోవాలి. ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదో కూడా నేర్చుకోవాలి. ఒక ఆవిడ వస్తారు, మీకు ఇరిటేషన్ వచ్చేది ఆవిడ రాగానే వెళ్ళిపోతుంది అనిపిస్తుంది, చిచ్చి వచ్చేసింది అనిపిస్తుంది. ఆ టైంలో మీ రెసిలియన్స్ టెస్ట్ అవుతుంది అనమాట. అది ఆపుకుని మీరు కూర్చున్నారు అనుకోండి, రేపొద్దున మీ ఆయన పిల్లలు మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టేసినా ఆవిడనే చూసాను, ఆవిడనే పెట్టుకున్నాను, ఇళ్ళ పెద్ద లెక్క ఏంటి అనుకుంటాను. అంటే ఈ పీపుల్ ఎదుర్కొనే కొద్ది మీ థర్మోస్టాట్ పెరిగిపోద్ది, మీరు రాక్ అయిపోతారు. హెక్ నేను ఎవరినన్నా ఎదుర్కోగలను. మీకు తెలిసి అధిష్టానంలో ఉన్న వాళ్ళు ముదిరిపోతారు 6 నెలలు అయ్యాక. మిమ్మల్ని అందరినీ చూసి ఉంటారు కదండి, మీరు అడిగి పిచ్చి క్వశ్చన్లు అన్నింటికి సమాధానం చెప్పుంటారు కదా. 11ంటికి 10ంటికి మీరు మెసేజ్ పెట్టినా కూడా అలాగేనండి రేపు కలుద్దామండి అని నవ్వుతా ఫోన్ పెడతారు కదా. ఆ టైంలో వాళ్ళు నేర్చుకునే అంత లెసను అసలు ఎన్ని కోట్లు పెట్టుకున్నా వాళ్ళు నేర్చుకోలేరు. అందుకని ఇంత లెర్నింగ్ ఎక్కడ జరుగుద్ది? మనుషుల మధ్యలో ఉంటేనే జరుగుద్ది. నేను ఇంట్లో కూర్చుంటా, నేను జూమ్ లో కూర్చుంటా, నేను ఇన్స్టాలో కూర్చుంటా అంటే జరుగుతుంది. ఎందుకు? ఇన్స్టాలో ఎవరిని కమెంట్ పెట్టాడు అనుకోండి, డిలీట్, బ్లాక్. ఇక్కడ బ్లాక్ చేయగలవా? వీళ్ళిద్దరికి పడలేదు. సడన్ గా రోజు ప్రెసిడెంట్ గారు ఇద్దరిని పక్కనే కూర్చోబెడతారు. ఏ పని ఉండో వస్తుంది, వాళ్ళిద్దరూ కలిసి ఏదో చెయ్యాలి. కర్మ. ఆ రోజు ఆవిడ హ్యాండిల్ చేసుకోవడం నేర్చుకుంటుంది అనమాట. అంటే ఇంత సంపద నీకు జీవితంలో ఎక్కడ దొరకదు. మనుషులు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడే సంపద ఉంటుంది. అసలు am I rich or not? I am so rich. 20,000 మంది సంపద ఉంది నా దగ్గర. ఎంత ఉంది? అర్థమైంది సంపద మీనింగ్? కోట్లు కాదు. సడన్ గా ఏమైనా లాస్ వచ్చినాయి పోతాయి. ఇప్పుడు మొన్న వార్ జరిగి మా సిపిఎల్ అంతా హై అయిపోయింది. సడన్ గా ఒక లీడ్ కాస్ట్ 5,000కి ఎందుకు వెళ్ళిపోయింది. వాళ్ళు యాడ్లు వేసుకుంటారు కదా, 5,000కి వెళ్ళిపోయింది సడన్ గాను. ఆపేనా మనం మొత్తం. మనకేం పని, మనకు ఆర్గానిక్ కంటెంట్ ఉంది ఆపేయండి మొత్తం అన్నాను. ఓపెన్ ఫీడ్బ్యాక్ వీడియోలు కొట్టేసి మా పని అయిపోయింది. సంపద. మిగతా కోచెస్ అందరూ ఏమైపోయారు తెలుసా? ఆపేశారు వ్యాపారం. 10 రోజులు ఆపేశారు, మొత్తం బిజినెస్ అంతా ఆపేసుకున్నారు వాళ్ళు. మేము ఆపుకోలే. ఎందుకు? నిజమైన సంపద ఏంటంటే మనుషులను తెలుసుకున్నాం కాబట్టి. స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి, సంపద ప్రాపర్గా ఫిట్ అయితేనే స్వేచ్ఛ వస్తుంది. లేకపోతే ఆ కుర్తులో పడ్డ ఎలకలాగా 24 గంటలు కొట్టుకుంటానే ఉండాలి. నీ లక్ష్యం ఏంటో తెలిసినప్పుడు, ఆ లక్ష్యం ఎవరితో నువ్వు చేరుకోగలవో తెలిసినప్పుడు స్వేచ్ఛ. అలా కాకుండా పనికి మళ్ళీ అందరితో కనెక్షన్లు పెట్టేసుకుని అనవసరమైన వాటిలో టైం వేస్ట్ చేసేసి, ఎవరి టైం అయితే చేతిలో కంట్రోల్లో ఉంటుందో వాళ్ళకి స్వేచ్ఛ అన్నట్టు. నా టైము నేను డిసైడ్ చేస్తా, నా టైం నన్ను డిసైడ్ చేయరు. స్వేచ్ఛ జీవితం. నువ్వు అలా కాకుండా నువ్వు టైం చేతులు ఇరుక్కుపోయావు అనుకో, ఇంకెప్పటికీ జీవితంలో స్వేచ్ఛ దొరకదు. ఈ స్వేచ్ఛ అనేది నీకు ఇప్పుడు అర్థమవుదు. నువ్వు నెలకి ఒక 3 లక్షలు ఇన్కమ్కి వెళ్తావు కదా, అప్పుడు అర్థమవుతుంది స్వేచ్ఛ ఏంటో. స్వేచ్ఛ ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఓ 3 లక్షలు ఇన్కమ్ క్రాస్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పటి వరకు అర్థమవుతుంది. అప్పటి వరకు కష్టపడాలి, స్వేచ్ఛ కోరుకోకూడదు కూడా. అప్పటి వరకు నాకు ఫ్రీడమ్ కావాలి, నేను ఏం చేయను, కూర్చుంటానంటే కుదరనప్పుడు. ఓ 3 lakhs మంత్కు 3 lakhs ఇన్కమ్ వచ్చాక అప్పుడు మనం స్వేచ్ఛ వైపు ఆలోచిస్తూ ఉండాలి. శక్తి,
సంపద స్వేచ్ఛ. అర్థమైందా? ఇవి గుర్తుపెట్టుకుంటారా? నెల నెల రోజు రావాలా? ఎవరు నిజమైన సంపద? మనుషులు నిజమైన సంపద. ఒక్క మనిషిని ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న నెగిటివిటీస్ ఉంటాయి. అవి వాళ్ళే కాదు, అవి ఎవరి అయ్యి తరాల నుంచి వస్తున్నాయి. పాపం వాళ్ళు కావాలని చేసినవి ఏం కాదవి. కాబట్టి ఓ మనిషిని దూషించేటప్పుడు కూడాను వీళ్ళు ఏదో నా మీద అవన్నీ పెట్టుకోవద్దు. పాపం అది అనుకుని వదిలేయండి అంతే. మన ఇంట్లో మన అక్కకో, మన ఇంట్లో వాళ్ళకో, మన చెల్లుకో ఒక చిన్న మానసిక లోపం ఉంటే మనం అలాగే చేస్తామా? దగ్గర తీసుకుంటాం కదా, అయ్యో పాపం అనుకుంటాం కదా, నచ్చ చెప్తాం కదా, బుజ్జగిస్తాం కదా. ఇక్కడ కూడా అలాంటి ఒక భావంతోనే ఉండాలి. వాళ్ళు ఎలా మనం సరిదిద్దుకోవాలి అనేది ఉండాలి. అర్థమైందా? ఐ రియల్లీ వాంట్ వైభవం టు బి వెరీ స్ట్రాంగ్. చాలా స్ట్రాంగ్గా ఉండాలి మీరు అందరూ. అంటే వెన్ యూ హోల్డ్ ఈచ్ అదర్ హ్యాండ్స్. మేము ఎప్పుడు ఈ యాక్టివిటీ ఎక్కడ చేయలేదు, బట్ ఫ్రమ్ విత్ వైభవం వీ వాంట్ టు స్టార్ట్. ఐ వాంట్ ఈచ్ ఆఫ్ యూ టు హోల్డ్ యువర్ హ్యాండ్స్. పెద్ద సర్కిల్ ఫామ్ చేయండి హాల్ అంతాను. డిజిటల్ మహిళా సంఘం, రిలాక్స్. ఓకే, వదిలేండి హ్యాండ్స్. మనకు మనం, మనలో మనం కలిసి కలల్ని చేరుదాం. చిన్న నవ్వులో పెద్ద జోష్ ఉంది. ఇదే మన సంఘం, సంఘం సంఘం మన సంఘం, డిజిటల్ మహిళా సంఘం. మన హృదయం ఒకే రేఖ, మన హరికం, మన అరుగు ఒకే దిశ. నవ్వుతూ నేర్చుకుంటూ మనదైన దారి తీర్చుదాం. కలిసి ఉన్నామంటే కరెంటులా ప్రపంచం మన పక్కకు తిరుగుతుంది. నువ్వుంటే నేనుంటా. మన బంధమే శక్తి. సంఘం అంటే శుద్ధి, మనలోన వైపు ఉంది. సంఘం సంఘం మన సంఘం, డిజిటల్ మహిళా సంఘం. మన నవ్వులు శక్తి, మన కళలు జ్యోతి. ఇదే మన సంఘం వైపు ఉంది. మనమే మార్పు, మనమే శక్తి, మనమే స్వేచ్ఛ, మనమే సంపద.